కానీ ఒంటరివాడు కాదు. నేను ఒక్క మనిషిని, ఒకే వ్యక్తిని, ఇలా దేవుడు నన్ను చేశాడు. కానీ దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన నేచర్ అది. కేటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని. నాలాగా ఒక మనిషి, ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు. దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే, ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. బైబిల్ మనకు యెహోవా అన్న పేరు ముగ్గురికి ఆపాదిస్తూ ఒకే దేవుడిని మనకు పరిచయం చేస్తోంది. కాబట్టే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ